కరుస్తున్నాయి, పెద్దోళ్ళని కరుస్తున్నాయి. ఇంకా కుక్కలు కూడా కంట్రోల్ చేయలేని కోకాపేటలోని తన నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హరీష్ రావు ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఇంటి ముందు బారికేడ్లు ఏర్పాటు చేసి హరీష్ రావును కలిసేందుకు వచ్చే ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో హరీష్ రావు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోకాపేటలోని తన నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హరీష్ రావు ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఇంటి ముందు బారికేడ్లు ఏర్పాటు చేసి హరీష్ రావును కలిసేందుకు వచ్చే ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో హరీష్ రావు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. ఇక మాజీ మంత్రి హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది పోలీసులు. ఏంటి అసలు నగరంలో ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? శాలిని, ఏదైతే నిన్న పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద పోలీసుల తోపులాటలో ఏదైతే జరిగిందో ఆ సంఘటనలో మాజీ మంత్రి హరీష్ రావుకు వెడమ నొప్పి గాయానికి కూడా చేయికి గాయం కావడంతో ఆయన నొప్పితో బాధపడుతున్నాడు. పోలీసులు పొద్దున కోకపేటలోని తన నివాసం వద్ద పోలీసులు అరెస్ట్ చేసే సందర్భంగా కూడా పోలీసులతో మాట్లాడి నేను చికిత్స కోసం వెళ్ళాలి, కంపల్సరీ మీ వెంటనే వస్తానని చెప్పి మాదాపూర్లోని ఏఐజీ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చేరడం జరిగింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటాడు. అక్కడ కోకపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి వచ్చిన మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డి, తనతో పాటు మాజీ ఎంపీ మాలోత్ కవిత తదితరులు వస్తే కూడా వాళ్ళని అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా ఎమ్మెల్సీ షమీర్పూర్ రాజు నివాసం వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి ఈరోజు అక్కడ పాడి కౌశిక్ రెడ్డి షమీర్పూర్ రాజును బయటికి వెళ్లకుండా ఈరోజు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేశారు. అసలు ఓవరాల్గా జరిగిన పరిణామాలపై మనతో మాట్లాడడానికి షమీర్పూర్ రాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు అసలు ఏం జరుగుతుంది? నిన్న నుంచి కూడా మొత్తం అటు ఎమ్మెల్యే గాంధీ నివాసం వద్ద కానీ కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఈరోజు ముఖ్యంగా మీ నివాసం వద్ద జరుగుతున్న పరిణామాలపై మీరేమంటారు? మీరంతా చూస్తూ ఉన్నారు. మొన్న పిఎస్సి చైర్మన్ అయినటువంటి గాంధీ గారు వారు స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకుముందేమో నేను కాంగ్రెస్ జాయిన్ అయినా అని చెప్పి మళ్ళీ తర్వాత బీఆర్ఎస్లోనే ఉన్నాను అని చెప్పారు. వారు చెప్పడంతో మా ఎమ్మెల్యే గారు నేను వస్తా, గాంధన్న మీ ఇంటికి వచ్చి కండువా వేసుకొని మనం సార్ దగ్గరికి పోదామని అని చెప్తే పోలీసు వారు మా ఎమ్మెల్యే గారిని అనుమతించకుండా గాంధీ గారిని తీసుకెళ్లి వారి నివాసం పైన నేను దాడి చేసే ప్రయత్నం దాడి చేశారు. కొంతమంది గుండాలు వెళ్ళారు. ఈరోజు మేము గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి షేర్లింగంపల్లి ముఖ్య నాయకుల సమావేశాన్ని గాంధీ గారి నివాసంలో ఏర్పాటు చేసుకుంటామని గాంధీ గారికి కూడా సమాచారం ఇచ్చిన వారి పిలుపు మేరకు వెళ్తా ఉన్నాం. మీరు చూస్తున్న మీడియాలో కూడా వారు చెప్పారు, రండి ఇంటికి రండి, భోజనం చేసి పెట్టి కూర్చుందామని వారు కూడా చెప్తా ఉన్నారు. మరి వారికి లేని మాకు లేని ఇబ్బంది పోలీసులు ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. నిన్న వివరించిన తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు మమ్మల్ని మా ఎమ్మెల్యేను గృహ నిర్బంధం చేసి వారిని పోలీసు వాళ్ళే తీసుకెళ్లి వారి ఇంటిపైన నేను దాడి చేశారు. అంటే ఇలాంటి వ్యవహారం మంచి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. పొద్దున్న స్పష్టంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్లో చేరారు. ఆయన కానీ పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ పార్టీకే పిఎస్సి చైర్మన్ ఇచ్చామని చెప్పి ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కానీ మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాబట్టి మా ఎమ్మెల్యే కాబట్టి అని చెప్తున్నారు. కానీ నిన్న మీ ఎమ్మెల్యే ఇంటిపైకి తన అనుచరులతో ఆయన కూడా పెద్ద ఎత్తున మంది మార్బలంతో వచ్చాడు. కోడిగుడ్డతో దాడులు చేశారు. తర్వాత ఇంట్లో కూడా వాళ్ళ మామయ్య పేషెంట్ ఉంటే అతను కూడా ఇబ్బంది కలిగించారు. దీనివల్ల ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని మీరు ఎట్లా అనుకుంటారు? ఆయన నిన్న వ్యవహారం గాంధీ గారి సంప్రదాయం సంస్కృతి అనేది తెలుస్తూ ఉంది. మనకు ఆయన వ్యవహార శైలి అర్థమవుతుంది. నేను ఏమంటున్నామంటే గాంధీ గారే చెప్పారు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని. ప్రభుత్వం చెప్తా ఉంది ప్రతిపక్షానికే పిఎస్సి చైర్మన్ ఇచ్చినామని. మరి మా ఎమ్మెల్యేని మేము కలిసి తప్పేముంది? ప్రభుత్వము
ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, ప్రతిపక్షాలకు ఇచ్చినాం, మేము సభా సంప్రదాయాలను గౌరవాలను పాటిస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఈయనకు చెప్తా ఉండు, మేము ఆ ఎమ్మెల్యేని పోతా అంటే మరి పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి అదే గాంధీ గారి ఇంటికేమో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు. వారికో చట్టం, మాకో చట్టమా? చట్టం ప్రభుత్వ పెద్దల చుట్టమైందా? ఈ రకంగా పోలీసులు వ్యవహరించడం మంచిది కాదు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ మీద అందరికీ గౌరవం ఉంటుంది. పోలీసులు ఈ సమాజంలో ఒక మంచి గౌరవం, గుర్తింపు ఉంటుంది. కాబట్టి వారు ఇట్లా వ్యవహరించి ఏకపక్షంగా వ్యవహరించడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. కౌశిక్ రెడ్డి వ్యవహారంతో పాటు కౌశిక్ రెడ్డి ఆంధ్ర ప్రాంత వాళ్ళ మీద చేసిన వ్యాఖ్యలకి కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఆ వీడియో చూలేనట్టున్నారు, ఆయన చూడకుండా ఎవరో చెప్పింది నేను మాట్లాడుతున్నట్టున్నారు. కౌశిక్ రెడ్డి గారు అనలే, ఫస్ట్ గాంధీ గారే అన్నారు. గాంధీ గారు ఏమన్నారంటే, కౌశిక్ రెడ్డి నువ్వు కరీంనగర్ హుజురాబాద్ నుంచి హైదరాబాద్కు బతకడానికి వచ్చావని గాంధీ గారు అన్నారు. కొంత మీడియా కూడా అది తప్పు చూపించింది, అది కాదు. మీరు ఒకసారి చూడండి, కావాల్సి ఆ ఫుటేజ్ చూడండి. గాంధీ గారే రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. గాంధీ గారు మాట్లాడిన తర్వాత నాకు సమాధానం చెప్పాడు కౌశిక్ రెడ్డి. కానీ కౌశిక్ రెడ్డి ఎక్కడ కూడా రెచ్చగొట్టలేదు. ముఖ్యంగా మీరు బీఆర్ఎస్ పార్టీ గురించి మీకు తెలుసు, మీరు చాలా సీనియర్ జర్నలిస్టు. తెలంగాణ ఉద్యమంలో కూడా మనం అంతా కలిసి పనిచేసినాం. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో కానీ, వచ్చిన తెలంగాణ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఎక్కడా కానీ అట్లాంటిది ఎక్కడ జరిగిందా? ఎప్పుడైనా ఇబ్బందులు జరిగినా? అందరూ కూడా, మా నాయకుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, ఉభయ సభల్లో పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన రోజే చెప్పారు, ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళంతా కూడా తెలంగాణ బిడ్డలే, తెలంగాణ వాళ్ళే, వారికి ఏదైనా జరిగినా వారి కాలికి ముళ్ళిరిగితే నా పంటితో తీస్తా అని చెప్పాడు. మేము మా 10 సంవత్సరాల ప్రభుత్వం అట్లనే ఉన్నాం. మేము అందరితో మంచిగా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలు కూడా హైదరాబాద్లో మీరు చూసినారు, మాకు బ్రహ్మాండమైన మెజార్టీ మా ఎమ్మెల్యే గెలిపించుకున్నారు. అంటే నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి పైన ఎమ్మెల్యే గాంధీ గారితో పాటు ఆయన అనుచరులు అంత దాడికి రావాల్సిన పరిస్థితులు ఎందుకు? అంటే కౌశిక్ రెడ్డి అంతకుముందు మీడియా సమావేశంలో కూడా గాజులు చూపించడం, చీర చూపించడం, ఇది ఎక్కడి సంస్కృతి అని చెప్పి, దీనికి నాకు కేసీఆర్ అంటే గౌరవము, కానీ కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తి వల్లనే పార్టీ మొత్తం భ్రష్టపడిపోయింది, కాబట్టి ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి గాంధీ డిమాండ్ చేస్తున్నాడు. గాంధీకి ఏమైనా విలువలు ఉంటే ఆయన నీతి నిజాయితీ గురించి నేను మాట్లాడాడు. మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రండి, అక్కడ ప్రెస్ మీట్ పెడదాం, అక్కడ మాట్లాడుకుందాం. కౌశిక్ తప్ప ఇంకో తప్ప మాట్లాడడం. నువ్వు రా, ఫస్ట్ నువ్వు గాంధీ భవన్ చుట్టూ, ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతున్నావు. నేను గెలిపించిన కార్యకర్తల ఇంటికి నేను వాళ్ళని ఇంటికి రానిస్తలేవు. నీకు బీఫామ్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రా కదా. ఈరోజు నువ్వు ఎందుకు పోలీసులు అడ్డు పెడుతున్నావు? కేంద్ర కార్యాలయానికి వస్తావా, జిల్లా పార్టీ ఆఫీస్కి వస్తావా, సార్ ఇంటికి వస్తావా? రా, ఫస్ట్ ఆడికి వచ్చినాక మనం మాట్లాడడం. నువ్వు అది రాకుండా పార్టీ మారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం, నిన్న కొంతమంది తీసుకెళ్ళి మా మీద అటాకులు చేయించడం, ఇది మంచి పద్ధతి. గాంధీ గారు, మీరు నిన్న నేను ప్రెస్లో చూస్తే చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను నీతి, నిజాయితీ, నిబద్ధత గురించి. అవేమన్నా నీకుంటే నువ్వు ఫస్ట్ రా, లేదా నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. మళ్ళీ మీరు కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా శాల్వాలు తీసుకొని బయలుదేరుతుంటే మీ కనీసం మీ వాహనాలు ఎక్కనీయకుండా పోలీసులు కానీ టాస్క్ ఫోర్స్ పోలీసులు కానీ అడ్డుకోవడం ఎట్లా చూస్తారు? అదే ఇందాక చెప్పినట్టు పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా, పూర్తి స్థాయి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళు చట్టం అధికార పార్టీ చుట్టం అన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఒకవేళ మీరు రేవంత్ రెడ్డి గారికి, ఆ ప్రభుత్వానికి ఇంకా అనుకూలంగా పనిచేయాలనుకుంటే మీరు మరి కాకి బట్టలు ఇప్పి కద్దరు బట్టలు వేసుకొని కాంగ్రెస్లో పని చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో మీరు ఏదైతే చట్టాన్ని గౌరవించే వాళ్ళందరం కూడా మనం చట్టాన్ని గౌరవిస్తూ ఉండాలి. కాబట్టి వారికో చట్టం మాకో చట్టం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను రాత్రి నుంచి జరుగుతున్న పరిణామాలపై కూడా మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు డీజీపీని కోరటం కానీ ప్రభుత్వాన్ని కోరటం కానీ జరుగుతున్నారు. మీతో ఏమైనా మాట్లాడారా? అసలు మళ్ళీ ఏ విధంగా ముందుకు పోమని చెప్పారు? చూస్తూ ఉన్నారు. వారు డీజీపీ గారు కూడా ఇందాక మాట్లాడటం చూశాను నేను. మా అధిష్టానంతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. చూద్దాం, మళ్ళీ మా కార్యాచరణ మళ్ళీ ప్రకటిస్తాం. సో మొత్తం మీద ఈరోజు ఏదైతే హైదరాబాద్ నగరంలో అటు షేలింగంపల్లి ఎమ్మెల్యే అర్కపూర్ గాంధీ నివాసం వద్ద కానీ, ఇటు నిన్నటి వరకు జరిగిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాత్రి ఎమ్మెల్సీ బాజ్పల్లి దగ్గర, ఏదైతే మల్లంపేట దగ్గర ఉన్న ఎమ్మెల్సీ చెంబూర్పు రాజు నివాసానికి వచ్చి ఇక్కడే కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఓవరాల్గా ఈ పరిణామాలు మొత్తం నేపథ్యం చూసుకుంటే మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో ఎడమ చేతికి గాయం అవడం వల్ల ఆయన చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందడానికి కూడా పోలీసులు అనుమతి తీసుకొని బలవంతంగా హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. అక్కడికి వచ్చిన కార్యకర్తలతో కానీ మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మీతో పాటు మాజీ ఎంపీ మాలత్ కవిత, ఇంకా తదితర ముఖ్య నేతలు కూడా హరీష్ రావు ఇంటికి వెళ్తే కూడా అడ్డుకొని అరెస్ట్ చేశారు. కొంతమంది ప్రజలు ఆయనకు బాధలు చెప్పుకోవడానికి కూడా వస్తే ఈ విధంగా అడ్డుకొని చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన మధ్యాహ్నం డీజీపీ జితేందర్తో పాటు హైదరాబాద్, వికారాబాద్, రంగారెడ్డి పోలీస్ కమిషనర్తో కూడా మరికాసేపట్లో మధ్యాహ్నం 3 గంటలకి సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎవరైనా దెబ్బతీయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ప్రభుత్వ చర్యలకు కానీ, పోలీసు అధికారుల చర్యలకు కానీ విఘాతం కలిగించిన వారిపైన ఖచ్చితంగా మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కొన్నారు. ఇది ఓవరాల్గా షంబీర్పూర్ రాజు పరిస్థితి. రామ్, ఇక్కడ చూసినట్లయితే కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలే రెచ్చగొడుతున్నారు, దాన్ని హరీష్ రావు సపోర్ట్ చేస్తున్నారని ఒకవైపు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి దీనిపై బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు?
చేసిన అని చెప్పానంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోతే ఉండండి. హౌస్ అరెస్ట్ అని చెప్తున్నాం కదా, మీకు ఎందుకు ఇబ్బంది? నువ్వు కాకపోతే 10 మంది వేసుకొని నన్ను అడవిలో కూర్చోవడం తీసుకుపో. ఏజీ తీసుకుపోయి ఎక్స్రే తీసి తీసుకురా. ఏం లేదు డాక్టర్తో గోయింగ్ టు డాక్టర్. నువ్వు నా కార్లో కూర్చో. లైన్ పడరా పోలీస్ స్టేషన్. సార్ నేను మీరు కావాలని చేయకండి, నేను తీసుకెళ్తాను. నువ్వు నా బండ్లో కూర్చో. దవాఖాన పోదా? నువ్వు నా బండ్లో కూర్చో. దవాఖాన పోదా? సార్ నేను తీసుకుపోయేదాకా మీరు పోలేరు. కూర్చో. నేను అరెస్ట్ చేసినా అని చెప్పానంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోతే ఉండండి. హౌస్ అరెస్ట్ అని చెప్తున్నాం కదా, మీకు ఎందుకు ఇబ్బంది? నువ్వు కాకపోతే 10 మంది వేసుకో.